రెడ్డిగా వినాయక నిమజ్జనం పోలీసులకు ఛాలెంజింగ్ అని హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ అన్నారు. నిమజ్జనం ఏర్పాట్లపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఇక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ చాలా కీలకమని, అందుకే నెల ముందు నుంచో ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు. ఇక ఆర్ఎండ్బి, సమాచార శాఖ, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, రవాణా, విద్యుత్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. రేపు ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఉంటుందని, ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటలకు పూర్తి అవకాశం ఉందని అన్నారు. మన దేశంలోనే హైదరాబాద్ లో చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. దీనిలో దాదాపు 20,000 విగ్రహాలు నిమజ్జనం జరుగుతుంది. దీనిలో ట్రాఫిక్ వింగ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ అదర్ వింగ్స్ తో సమన్వయం చేసుకొని చాలా పగడ్బందీగా ప్రణాళిక ప్రొడ్యూస్ చేసుకొని అది డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నాము. అలాగే ఈసారి సిపి గారు ఆదేశాల మేరకు 2 డ్రోన్ కూడా సొంతంగా ట్రాఫిక్ పోలీస్ అని తీసుకోవడం జరిగింది. దాదాపు లాస్ట్ 3 months నుంచి అది యూజ్ చేస్తా ఉన్నాము. ఆ డ్రోన్ కాకుండా హైరైస్ కెమెరాస్ కూడా 40 ప్లేసెస్ లో ఈ సిటీలో మనం ట్రాఫిక్ మానిటరింగ్ కోసం పెట్టడం జరిగింది. ఒక్కొక్క కెమెరాలో యావరేజ్ గా 1.5 kilometers దూరంలో ట్రాఫిక్ ఏం జరుగుతుంది అని 360 degree అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంది. ఒక స్టాటిక్ డ్రోన్ లాగా ఇది పనికి వస్తుంది. రేపు నిమజ్జనం గురించి మీరు చూస్తే మేజర్ రూట్ మీరు నాగులచింద నుంచి స్టార్ట్ చేసి అప్ టు నాగులచింద, రాజేష్ మెడికల్ హాల్, చార్మినార్, గుజర్ హౌస్, మదీనా, హసల్గంజ్, ఎస్ఏ బజార్, మాస్క్, ఎంజే మార్కెట్, జీబీ ఆర్బిట్స్, పీజేఆర్, బషీర్ పార్క్, లిబర్టీ, ఓల్డ్ అంబేద్కర్ స్టాచ్యూ, ఈ ఎంటైర్ స్ట్రెచ్ ఈ హైరైజ్ కెమెరాస్ తో కవర్ చేయడం జరిగింది. అలాగే నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర నుంచి లిబర్టీ వరకు ఈ హైరైజ్ కెమెరాతో కవర్ చేస్తా ఉన్నాము. దెన్ సిటీఓ నుంచి ప్యారడైజ్ నుంచి గర్భాల మైదాన్ వరకు కవర్ చేస్తున్నాము. మెహదీపట్నం సైడ్ నుంచి అయోధ్య, ఇక్బాల్ మినార్ వరకు, తెలుగు తల్లి వరకు కవర్ చేస్తా ఉన్నాం. సో మేజర్ ప్రొసెషన్ అండ్ ట్రిబ్యూటరీస్ ఈ హైరైజ్ కెమెరాస్ తో కూడా అబ్జర్వ్ చేస్తా ఉంటాము. దానికి సెపరేట్ మా కంట్రోల్ టీమ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఇన్సిడెంట్ ఏమైనా మా ప్లాన్ కి అగేన్స్ట్ గా ఏమైనా జరుగుతుంది, మధ్యలో వెహికల్స్ రాంగ్ రూట్ లో చేస్తున్నారు, ఏదో బ్రేక్ డౌన్ అయింది, ఏదో యాక్సిడెంట్ అయింది, సమ్ వచ్చే భక్తులకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్లీ వితిన్ సెకండ్స్ ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫీల్డ్ ఉన్న ఆఫీసర్స్ కి వాళ్ళకి 100 meters సరౌండింగ్ మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళకి ఓవరాల్ సిచ్యువేషన్ ఏంటి, ఏ రూట్ కి ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కడ మీరు ఎక్కువ తీసుకోవాలి, ఎక్కడ మీరు డైవర్షన్ పెట్టుకోవాలి, ఎక్కడైనా గ్యాప్ వచ్చిందంటే దాన్ని ఎలా ఫిల్ చేసుకోవాలి, ఇవన్నీ గైడ్ చేయడానికి కూడా ఈ సిస్టమ్స్ అందుబాటులో ఉంటాయి. ఇది లాస్ట్ 9 days నుంచి కూడా వాడుతా ఉన్నాము. చాలా హెల్ప్ఫుల్ గా